ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలాసార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగిందంట. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఒక్కటి మీరు ఆలోచించండి. ప్రతి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనే కదా వీళ్ళు ఈ బరితెగింపు మాటలు మాట్లాడేది. నిజంగా క్రిస్మస్కి చర్చికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే, పవిత్రమైన విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్ గారికి వస్తుందా? చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు దేవుళ్ల మీద, గుళ్ళ మీద ఎందుకు దాడులు చేయిస్తాడు? ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పని చేసినా, ఒక పథకం ఇచ్చినా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక జీవో ఇచ్చినా, ఏ రాజకీయ నాయకుడైనా దేనికి చేస్తాడు?